హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనికా వంటిల్లు. టుడే ఈరోజు నేను మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పకోడీ. సింపుల్ అండ్ ఈజీగా స్వీట్ కార్న్ పకోడీ ఎలా చేయాలో చూడండి, అలాగే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ స్నాక్ ఐటెం ఎలా తయారు చేసుకోవాలో చూడండి. ముందుగా 2 స్వీట్ కార్న్స్ తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోండి. 7 పచ్చిమిరపకాయలను తీసుకొని ఇలా ఒక్కొక్కటిగా విరగట్టుకొని మిక్సీ జార్లో వేసుకోండి. బ్లెండ్ అనేది ఈజీగా అయిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఎక్కువగా గ్రైండ్ చేసుకోవద్దు, నార్మల్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం కచ్చా పక్కగా ఉండాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఒక బౌల్లోకి వేసుకోండి. ఇలా స్వీట్ కార్న్ పకోడీలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్ల శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి, కరివేపాకు, ఆనియన్స్, కారం 1/2 స్పూన్, సాల్ట్ ముందే వేసుకున్నాము, టేస్ట్కి సరిపోయేంత మళ్ళీ వేసుకోండి. పూర్తిగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఏం స్నాక్స్ చేసుకోవాలా అనిపించినప్పుడు ఏవి ఆలోచించకుండా ఇలా స్వీట్ కార్న్ పకోడీ చేసుకోండి. బ్యాటర్ రెడీ అయిపోయింది కదా, పూర్తిగా మిక్స్ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. కడాయి హీట్ అవ్వగానే డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇలా మనం మిక్స్ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసుకోండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లోకి పెట్టి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వస్తున్నాయండి, చూడండి. ఇలా గోల్డెన్ కలర్ చూడండి, బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని అందులోకి ఇవి సర్వ్ చేసేసుకోండి. ఆయిల్ మొత్తం టిష్యూ అబ్జర్వ్ చేసేసుకోండి, ఎక్కువ ఆయిల్ ఉండదు. చూస్తున్నారు కదండి ఎంత క్రిస్పీగా కనబడుతున్నాయో, తింటే కూడా అంత టేస్టీగా ఉంటాయి. మిగతావి కూడా ఒక్కొక్కటిగా వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోండి. చూస్తున్నారు కదండి ఎంత ఈజీగా ఉందో స్వీట్ కార్న్ పకోడీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. మిగతావి కూడా అయిపోయాయి కదండి, ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. స్వీట్ కార్న్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ రేపు ఇంకొక రెసిపీతో మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.